హలో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేనైతే వైజాగ్లో ఉన్నాను అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్యామ్తో కబూర్లు. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాల్సింది ఏం లేదు, బట్ ఇదైతే నేను వైజాగ్లో ఉండే నా రూమ్. నేను పీజీలో అయితే ఉంటున్నాను. ఇది వచ్చేసి నా రూమ్ అండ్ ఇక్కడ నేను 10 days స్టే చేయడానికి తీసుకున్నాను, జస్ట్ అంతే. చూడండి ఎలా ఉందో, అంటే కొంచెం ఇంకా నీట్గా లేదు, ఎక్కడ వస్తువులు అలానే ఉన్నాయి. అండ్ ఏంటి అంటే ఎలాగో బ్యాచులర్ రూమ్స్ ఎలా ఉంటాయో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు. సింపుల్, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఈ బెడ్. ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే కోచింగ్ సంథింగ్ ఏదో ఎగ్జామ్ రాయడానికి అయితే గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అండ్ ఈ బ్రో ఈ బెడ్ మీద ఉండే ఈ బ్రో వచ్చేసి ఏదో ఇంజనీరింగ్లో అది జాబ్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఆ జాబ్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, పడుకుంటాడు, సంథింగ్. అంటే ఎక్కువ సేపు అయితే ఇక్కడ ఉండడు, జస్ట్ సింపుల్గా వచ్చేస్తాడు. అసలు ఫుడ్ కూడా హాస్టల్లో తీసుకోడు అబ్బా. వస్తాడు, పడుకుంటాడు, బ్యాగ్లో ఆడ పెట్టేస్తాడు, బట్టలు అలా పడేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే నా బెడ్ ఇది. లాస్ట్ ఉండేది వచ్చేసి ఇది నా బెడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. సింపుల్, నేను వచ్చేసి నాకు నార్మల్గా నీట్గా ఉండాలి అంటే నాకు అంత నచ్చదు. ఎలా అయినా పర్లేదు, నాకు నచ్చినట్టు కంఫర్టబుల్గా ఉండాలి, అంతే. అక్కడ లాస్ట్ వచ్చేసి డోర్ కనబడుతుంది కదా, డోర్ అది వచ్చేసి బాత్రూమ్. అది నాకు రూమ్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ బాత్రూమ్ అయితే నీట్గా ఉండాలి. బాత్రూమ్ నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ వస్తువులన్నీ చిందర బందరగా పెట్టారబ్బా. లిటరలీ చెప్పాలంటే దోమలు కనిపించావు, దోమలు చంపి పొడుస్తున్నాయి. ఒక్కొక్క దోమ కుడుతుంటే మొత్తం చేతులంతా దద్దలు కట్టిపోయినాయి, అంతలా ఉన్నాయి దోమలు. కానీ ఒక్క దోమ కనిపించట్లేదు, అదేంటో మరి. వైజాగ్లో దోమలు కనిపించకుండా ఏదైనా ఆత్మలాగా తిరిగి వచ్చి ఏమైనా కుడుతున్నాయేమో అని చిన్న డౌట్, జస్ట్ ఫర్ ఫన్. తర్వాత ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ నా రూమ్ ఒకటే చూపిస్తున్నాను. అండ్ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వైజాగే చూపిస్తాను. మరి అంత కాదు, పక్కనే బీచ్ పక్కనే ఉన్నాం మనం. బీచ్ దగ్గర నుంచి అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అండ్ రోడ్, ఆర్కే బీచ్ అండ్ బోట్స్, స్ట్రీమర్ అండ్ అది సబ్మెరీన్ అన్నీ చూపిస్తాను. ఒక్కొక్క రోజు బయటికి వెళ్ళిన ప్రతిరోజు ఏదో ఒకటి అలా చిన్న వ్లాగ్ మీతో కబుర్లు అలా షేర్ చేసుకుందాం. ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్? అండ్ వాయిస్ ఎలా ఉంది కొంచెం కింద కామెంట్ చేయండి. వాయిస్ వచ్చేసి అక్కడ కొంచెం బెడిసి కొట్టినట్టు నాకు అనిపిస్తుంది. చేంజ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కొంచెం వాటర్ ప్రాబ్లం అనుకుంటాం, మేబీ నాకు. ఓకే, వాటర్ అయితే కొంచెం సెట్ అయిపోయినాయి. ఏంటంటే మినరల్ వాటరే, అది ప్యూరిఫై చేసి అలా ఉంది. అండ్ అంతా బాగుంది అని అనుకుంటున్నాను. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నా రూమ్. ఇది నా రూమ్. అండ్ నాతో పాటు ఇంకో ఇద్దరు. ఆ ఇద్దరు మార్నింగ్ టైంలో ఉండరు, మార్నింగ్ టైం అంతా నేను ఒక్కనే ఉంటాను. అండ్ పిచ్చ ప్రైవసీ బ్రదర్, కేక ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో బయటికి వెళ్ళాలి అంటే ఒక్కనే వెళ్ళబుద్ధి కాదు. పక్కనే బీచ్ ఉంది, అంతా తిరిగేసి అంత చూసేసి రావచ్చు. బట్ ఒక్కనే బయటికి వెళ్ళి అంత చూడాలంటే చిరాకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నా బ్యాగ్ ఇది. అండ్ మై బెడ్షీట్. అండ్ ఇది అనమాట, దిస్ ఈజ్ మై మినీ వరల్డ్ ప్రపంచం. బాగుంది కదా. అండ్ దిస్ ఇస్ మై టవల్. ఈ రెండు టవల్ మనవే, వైట్ అండ్ అది ఆరెంజ్ కలరే అనుకుంటాను మేబీ. ఈ రెండు మనవి. అండ్ ఇక్కడ బుక్స్ అవి ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఈ బ్రోవి, నా పక్కన ఉండే బ్రోవి. ఇంజనీరింగ్ ఏదో జాబ్ చేస్తున్నాడు. ఆ జాబ్ వచ్చేసి అవి కన్స్ట్రక్షన్స్ ప్లాన్స్ వేస్తాడనమాట. ఆ ప్లానింగ్కి ఈ బ్రో ఎప్పుడు మా పక్కన ఉండడు. అండ్ ఆ బ్రో ఉంటాడు, నిజం చెప్పాలి అంటే చాలా మంచోడు. ఏం తెలీదు, సైలెంట్గా ఉంటాడు. కానీ ఏం తెలియదు అని అనకూడదు, సైలెంట్ ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ బ్రో నేను బయటికి వెళ్తే వెంటనే ఇంటికి వెళ్దాం అని అంటాడు. అదేంటో మరి నాకు చిరాకు వస్తుంది. ఎక్కడికైనా బయటికి వెళ్తే అలా తిరుగుతూ మాట్లాడుతూ, అట్లీస్ట్ నేను బయటికి వెళ్తే ఒక చాలాసేపు టైం స్పెండ్ చేసి అలా చూసి నేను పిక్చర్ సాటిస్ఫై అయిన తర్వాత నేను వస్తాను. కానీ వెళ్ళిన కొద్దిసేపటికి వెళ్దాం సంథింగ్, ఎక్కువసేపు మాట్లాడాడు. నేను ఒంటరిగా ఫీల్ అవుతాను ఇక్కడ ఉండి.
లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్కి కాల్ చేసి రే మాట్లాడండి రా అదిరా ఇదిరా అని అడుక్కోవాల్సి వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే పిచ్చ ఒంటరితనం బ్రదర్. ఎవ్వరు లేరు, పక్కన తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంటారు. కర్నూలు నుంచి ఇక్కడి వరకు ఒక్కనే వచ్చా. ఏమో నేను అంత చిన్నపిల్లల్ని కాదులే, అంటే ఎప్పుడు అంత దూరం బయటికి వెళ్ళలేదు. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫీల్ ఉండింది చూడండి, థ్రిల్లింగ్. ఒక్కనే ఒంటరిగా ట్రైన్లోన జనరల్ కంపార్ట్మెంట్లో వచ్చా. లిటరల్ చెప్పాలంటే జనరల్ కంపార్ట్మెంట్లో మనం వస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అని అంటారు కదా, అంత సీన్ లేదబ్బా. ఏముంది, సీట్ల కోసం ఆరాటం, ప్లేస్ జాగ్రత్తగా వెళ్ళాలి, అది ఇది కొంచెం కన్వర్జేషన్ ఉంటుంది. బట్ మరీ అంత ఓవర్ ఎక్స్పెక్ట్ అంత లేదులే. జనరల్ అంటే నార్మల్ ఇంక అంతే. మరి జనరల్లో వెళ్తే లైఫ్ తెలుస్తుంది బొంగు బోషడం అంత సీన్ లేదు. అండ్ స్లీపర్లో అయితే హాయిగా పడుకొని రావచ్చు, అంతా చూసుకుంటూ పీస్ఫుల్గా లగ్జరీగా కంఫర్టబుల్గా అయితే రావచ్చు. మీరు ఎప్పుడైనా ట్రైన్ ప్రిఫర్ చేస్తే స్లీపరే బెస్ట్ నన్ను అడిగితే. జనరల్ అనుకోండి, లైఫ్ కాదు కదా, బొంగు కూడా తెలీదు. మహా అంటే ఏం తెలుస్తుంది, ఇరుకుగా లైఫ్ అంత అవసరం లేదు. స్లీపర్లో వచ్చాను నేను కూడా. జనరల్లో విజయవాడ నుంచి వైజాగ్కి జనరల్లో వచ్చా. విజయవాడ నుంచి కాదు, గుంటకల్ నుంచి విజయవాడకి జనరల్లో వచ్చా. నాకు బెస్ట్ ఏంటి అంటే పైన అది ప్లేస్ దొరికింది, అక్కడ పీస్ఫుల్గా పడుకొని రిలాక్స్గా వచ్చా. బట్ మీరు మాత్రం ట్రైన్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్లీపర్ ప్రిఫర్ చేయండి. జనరల్ వచ్చేస్తాను, నాకు లైఫ్ అంటే ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది అని మాత్రం చేయకండి. డబ్బులు లేకపోతే జనరల్లో రండి, ఒకవేళ డబ్బులు ఉంటే మాత్రం మూసుకొని స్లీపర్లో ఎక్కేసి రండి. అంతేగాని ఎక్కడికైనా సరే బయలుదేరితే స్లీపర్ని ప్రిఫర్ చేయండి. బట్ జనరల్లో నాకు లైఫ్ తెలుస్తుందని మాత్రం ఊహల్లో మాత్రం ఉండకండి, ఓకే. అండ్ ఇది అయితే మన రూమ్. ఐ థింక్ మొత్తం చూపించాను అనుకుంటున్నాను. ఇక్కడైతే మిర్రర్ ఉంటుంది, బల్బ్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాకు బయట ఉండే అన్ని రూమ్స్లో ఇది మా స్పెషల్ రూమ్ అనమాట. ఈ రూమ్లో ఒకటే బాత్రూమ్ ఉంటుంది, బయట అందరూ బయట హాల్లోనే పడుకుంటారు. పక్కన రూమ్లో అయితే అసలు బెడ్స్ కూడా లేవు. ఐ థింక్ మా రూమ్ బెస్ట్ ఇక్కడ ఉండే అన్ని రూములతో కంపేర్ చేస్తే. పైన టెర్రస్ ఉంటుంది, బయట అయితే సూపర్. చూపిస్తాను తర్వాత ఒక్కొక్కటి మొత్తం క్లియర్గా చూపిస్తాను. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ బాగుంది అంతే, ఓకే. మరి ఎగ్జైట్మెంట్తో నేను ఎగ్జైట్ అవుతున్నానా? ఓకే, ఇంతే గాయస్. మరి తర్వాత మంచి వీడియోతో మరి మీ ముందుకు వస్తాను. మంచి కబుర్లు చెప్పుకుందాం. ఇంకా నేను ఉంటాను. బాయ్.